యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. లేదు, జనార్దన్ బాబాయ్ పనిలోకి రావడం లేదు. రమా, నువ్వు మర్చిపోయావా? మీ ముగ్గురం జనార్దన్, జోకు ఇంకా హితేషులం. వాళ్ళ జీవితంలో ఏదైనా చేస్తారు, కానీ అది మాత్రం చెయ్యరు. ఆ రామ్జీ, భీమ్ ఇంకా నువ్వు చెప్పింది ఇప్పుడు నీకు అర్థమైందా? బాబాయ్, ఈయనకి చెప్పండి, పనిలోకి వెళ్ళకూడదన్న నిర్ణయం మీదని, మీరే తీసుకున్నారని. జనార్దన్, ఇది నీ నిర్ణయమా? ఏయ్, తనేమంటుంది? అబద్ధం చెప్తుంది. ఎందుకు వెళ్ళాం? ఖచ్చితంగా వెళ్తాం. చూడండి బాబాయ్, మీరు భయపడకండి, మనసులో ఏముందో అదే చెప్పండి. చెప్తున్నాను కదా, అయినా నీకెలా తెలుసు నేను పనిలోకి వెళ్ళని? అదేంటి, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అరే, తాగింది నేను, ఇక మొత్తం నీకెక్కిందా? యా, ఈ రమ కూడా మానసికంగా గేమ్ ఆడుతుందేమో. ఎన్నోసార్లు మన ఆలోచన ఇతరుల మైండ్లో వేసేస్తుంటారు. అలా నువ్వు చేయడం లేదు కదా రమా? లేకపోతే పిల్లల్లాగా కోపంతో మంకు పట్టుపట్టి ఇలా ట్రై చేయడం లేదు కదా? ఈ ముగ్గురులో నుంచి ఎవరో ఒకరిని ఏదో ఒక విధంగా పని నుంచి దూరం చేయాలనుకుంటున్నావా? లేదు, రమా అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డట్టుంది. మీ ముగ్గురు పనిలోకి వెళ్ళండి, అయినా ఒకరు పనిచేయటం వల్ల మాకు ఇబ్బంది కలగడానికి కారణం ఏముంటుంది? లోపలికి పద, రా. మీ ముగ్గురు తొందరగా తయారవ్వండి. నేను ఎలాగో ఇక్కడ దాకా వచ్చాను కదా, మీ అందరినీ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. తీసుకొస్తాను మా అక్కని కూడా. దీపక్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈసారి మీ అమ్మ చేత్తో వండిన పాయసం తిని నీ పుట్టినరోజు జరుపుకో. ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మ ఉద్యోగం చేస్తోంది, అందుకే బోలెడంత డబ్బు సంపాదిస్తాను. ఇక వచ్చే సంవత్సరం దీపక్ పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుతాను. ఏంటి అంటే అంటే రోజు దీపక్ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే టు యూ దీపక్. అక్క చెప్పాల్సింది కదా, అయినా వచ్చే సంవత్సరం ఎందుకు? ఈ సంవత్సరమే దీపక్ బర్త్డేని చాలా ఘనంగా జరుపుదాం. వీడు పిన్నిని కదా నేను. వద్దు పిన్ని, ఈ సంవత్సరం వద్దు, వచ్చే సంవత్సరము వద్దు. నేను చదువుకుని పెద్దవాడిని అయిపోయినప్పుడు అప్పుడే నేను నా పుట్టినరోజు జరుపుకుంటాను. ఇప్పుడొద్దు. ఇప్పుడెందుకొద్దు? పిన్ని, ఎలా అయితే మీకు నా పుట్టినరోజు గుర్తులేదు, ఈ ఇంట్లో భీమన్నకు కాకుండా ఇంక ఎవరికి నా పుట్టినరోజు గుర్తే లేదు. కానీ భీమన్నయ్య పుట్టినరోజున సతారా నుంచి జనాలు వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడికొచ్చి భీమన్నయ్య పుట్టినరోజు జరిపారు. సరిగ్గా అలాగే పిన్ని, నేను చదువుకుని పెద్దవాడిని అయిపోయినప్పుడు ఇతరులందరూ నా పుట్టినరోజును గుర్తు పెట్టుకుంటారు. వాళ్ళందరూ నా పుట్టినరోజు జరిపినప్పుడు అప్పుడు నేను నా పుట్టినరోజు జరుపుకుంటాను పిన్ని. అంటే ప్రతిదీ ఆ భీమరావు లెక్క ప్రకారమే జరుగుతుందా? నీ పుట్టినరోజు జరుపుతామనుకుంటే జరుపుతామంతే. నాకు నా పుట్టినరోజు జరుపుకోవాలని లేదు పిన్ని. దీపక్, నేను చెప్పేది విను. ఆర్తి, వదిలే. ఏంటంటే ఈ దీపక్ మీద భీమ్ ప్రభావం ఎంతుందంటే వీడు ఇప్పటినుంచే వీడి జీవితంలోని తప్పొప్పుల నిర్ణయాలన్నీ భీమ్ గురించి ఆలోచించే తీసుకుంటాడు. కానీ వీడు పుట్టినరోజు జరపాలన్న నిర్ణయం మాత్రం నాది. ఇక నేను జరుపుతానంతే. ఎవరు ఆపుతారో చూస్తాను. అక్క, మీరు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. త్వరగా పనిలోకి వెళ్ళి త్వరగా తిరిగి వచ్చేద్దాం. ఇక దీపక్, నువ్వు బయటికి రా, నేను నీకు వివరంగా చెప్తాను. త్వరగా రా. జనార్దన్ అన్నొచ్చి భీమ్ ముందు ఏడుస్తున్నప్పుడు అప్పుడు మీరందరూ ఎలా మాట్లాడారంటే భీమ్ ఏదో గొప్పవాడైపోయినట్టుగా మాట్లాడారు.
మిమ్మల్ని ఆయన పిచ్చోళ్ళని చేశాడు. ఇక్కడికొచ్చి భీమ్ని మూర్ఖుని చేశాడు. ఇక బయట అందరి ముందు రమను వెర్రిదాని చేశాడు. హ, మీరందరూ భ్రమంలో ఉండకండి. ఈ భీమ్ మాటలు ఇతరుల మీద ప్రభావం చూపిస్తాయి అని. ఎక్కడా నా మొహం ప్రభావం చూపిస్తున్నాయి? చూడు భీమ్, నీకున్న ఆదర్శాలు, నీకున్న భావాలు, అలాగే నీ మాటలు, ఇవన్నీ ఇప్పుడు ఇతరుల దృష్టిలో ఆట వస్తువులా మారిపోయాయి అంతే. నా మాటలు ఎవరైనా అర్థం చేసుకుంటేనే కదా. కాదు, అలాంటిదే లేదు జీజాబాయ్. భీమ్తో నేను రాత్రి ఏదైతే చెప్పానో అవి నా మనసులోని మాటలు. కానీ భీమ్ చూపించిన మార్గంలో నడవటం చాలా కష్టం. ఇక నాకైతే మరీ కష్టం. అందుకే నేను పనిలోకి వెళ్తాను. కానీ ఎప్పుడైనా నాకు బాధ అనిపించినప్పుడు బహుశా ముందు కొట్టి భీమ్తో నేను ఇలాగే మాట్లాడతానేమో. కానీ పగలు ఎలాగైతే ఉంటానో అలాగే ఉంటాను, హితేష్ జోకు ఉన్నట్లుగా, అంతే. ఎందుకంటే నేను వాళ్ళెదురుతోనే ఉండాలి. వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోలేను. దీన్ని నా నిస్సహాయత అనుకో, లేదా తప్పనుకో. ఇలా చెప్పాడేంటి? ఆయన ఏం చేస్తున్నాడో అందులో బాధ ఉందని ఆయనకు తెలుసు. ఆయన అదే చేస్తున్నాడు. సరే రమా, ప్రతిసారి ఇది అవసరం లేదు. మనసులో ఏముందో, మనసేం కోరుతుందో మనం అదే చేయాలి అని. ఇక ఇదే మనిషికుండే అన్నింటికంటే పెద్ద సమస్య. ఈరోజు ఈ జనార్దన్ బాబాయ్ కూడా ఇదే సమస్యలో ఇరుక్కున్నాడు. ఇక మనం ఆయన నిర్ణయాన్ని గౌరవించటం మంచిది. భీమ్ చెప్పింది నిజమే. అవును, భీమ్ చెప్పింది నిజమే. ఏంటి మీరందరూ నిజం నిజం అంటున్నారు? ఈ ఇంట్లో భీమ్ ఏం చెప్పినా సరే అందరూ నిజమే నిజమే అనడం మొదలు పెడతారు. నిజానికి ఇప్పుడు భీమ్ ఏం అర్థం చేసుకోవడం మంచిదంటే, తను అందరికీ ఏ మార్గంలో నడవాలని చెప్తూ ఉంటాడో ఆ మార్గం ఎంత కష్టమైందంటే స్పృహలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఆ మార్గంలో నడవలేడు అని. అలాంటి మార్గం వల్ల అసలు ఏం ప్రయోజనం? ఆలోచించు భీమ్, ఆలోచించు. ఇది ఆలోచించాల్సిన విషయమే. మీరు కాలేజీకి వెళ్ళాలి కదా, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి తయారవ్వండి. నేను భోజనం డబ్బాలో కట్టిస్తాను. నాకేమనిపిస్తుందంటే మీ భీమ్ అన్నయ్య కూడా నీ బర్త్డే రిమెంబర్ ఉండదని. శోభాక్క చెప్పింది మొత్తం నీ లైఫ్ మీద భీమ్రావు ప్రభావం చాలా ఉందని, నువ్వు తనను నీ ఐడియల్ అనుకుంటున్నావని, ఆదర్శంగా తీసుకుంటున్నావని, గురువుగా భావిస్తున్నావని. మరి తను కూడా నిన్ను శిష్యుడిగా అనుకోవాలా వద్దా? ఇక తన శిష్యుడి బర్త్డేని ఎవరన్నా ఎలా ఫర్గెట్ చేయగలరు? ఎలా మర్చిపోగలరు? రమా, వస్తాను. పందెం వేసుకుందావా దీపక్? భీమ్ అట్నుంచి వస్తున్నాడు, నువ్వు ఇటు నుంచి వెళ్ళు. నువ్వు సరిగ్గా తనకు ఎదురు పడతావు. ఒకవేళ తనకు నీ బర్త్డే రిమెంబర్ అయితే తను నిన్ను విష్ చేస్తాడు. అప్పుడు మీ భీమ్రావు మిగతా వాళ్ళకంటే భిన్నమైన వాడని నేను ఒప్పుకుంటాను. లేదంటే నువ్వే ఒప్పుకోవాలి మీ భీమ్రావు మిగతా వాళ్ళ లాంటి వాడే అని. ఏం ఆలోచిస్తున్నావు? పందెం వేయి. సరే సరే అయితే మీ భీమ్రావు వైపు వెళ్ళు. దీపక్,
నీకు మతిమరుపు చాలా ఎక్కువ. నేనేం చేశాను? గుర్తు చేసుకో. పోయిన నీ పుట్టినరోజు నాడు నువ్వు నాకు ఏమని మాటిచ్చావో గుర్తుందా? హ్యాపీ బర్త్డే దీపక్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదిగో నా తరపున ఈ పుస్తకం బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో. ఈ పుస్తకంలో బోలెడన్ని మంచి మంచి విషయాలు రాసున్నాయి. వాటిని చదువుకో. అలాగే వీలైతే నీ జీవితంలో అమలు చేసే ప్రయత్నం చెయ్యి. అయ్యో వదిలే. భీమన్నయ్య, ఈ రోజు నుంచి నా ప్రతి పుట్టినరోజున మీ నుంచి ఒక పుస్తకాన్ని బహుమతి రూపంలో నేను అడిగి తీసుకుంటాను. సరే, అలాగే నేను కూడా సంతోషంగా నీకు పుస్తకం ఇస్తూ ఉంటాను. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు దీపక్. ఇది నా తరపున ఈ సంవత్సరం నేనిస్తున్న బహుమతి. చెప్పాను కదా పిన్ని, భీమన్నయ్యకు నా పుట్టినరోజు గుర్తుంటుందని. మంచిగా అనిపించింది నీకు వీడి బర్త్డే రిమెంబర్ అయినందుకు. కానీ ఇది మంచిగా అనిపించడం లేదు వీడి పిన్ని. నేను వీడి బర్త్డే జరపాలనుకుంటే వీడు వద్దంటున్నాడు. ఇక వీడికేమనిపిస్తుందంటే నీ బర్త్డే సతారా నుంచి జనాలు వచ్చినట్టుగా, అలాగే వీడి బర్త్డే కూడా పెద్దవాళ్ళందరూ వచ్చినప్పుడు అప్పుడే బర్త్డే జరుపుకోవాలని. లేదు దీపక్, తమ పుట్టినరోజును అందరూ జరుపుకోవటం మంచిది. అయినా చూడు, నీ పుట్టినరోజును జరపడం కోసం మీ పిన్ని ఎంత సంతోషంగా ఉందో. అందుకే ఒకరి కోరికను కాదనటం మంచిది కాదు. వినండి వినండి వినండి, అంతా వినండి. బయటికి రండి త్వరగా. ఈరోజు సాయంత్రం నేను దీపక్ బర్త్డేని చాలా ఘనంగా జరపబోతున్నాను. ఆటలు పాటలు, తినడం తాగడం అన్నీ ఉంటాయి. మీరందరూ రావాలి. అలాగే మీ పక్కింటి వాళ్ళని కూడా తీసుకురండి. బాగుంది. ఈ దీపక్ భీమ్ వల్ల ఎంత ప్రభావం చెందాడు అంటే ఇప్పుడు తనకు కూడా తన పుట్టినరోజు జరుపుకోవాలనుకుంటున్నాడు. భీమ్, దీపక్ చెప్పింది నిజమే. వాడు చదువుకుని పెద్దవాడైనప్పుడు అప్పుడు తన పుట్టినరోజు జరుపుకుంటాడు. అమ్మా, ప్రస్తుతం నేను ఇదే గుర్తుపెట్టుకుంటాను, ఈరోజు నేను పుట్టానని. కానీ నాకేమనిపిస్తోందంటే మనం అందరం మన పుట్టినరోజులను జరుపుకోవటం మంచిదని. ఎందుకంటే మనం పుట్టినప్పుడు అప్పుడు మనకు అవకాశం లభిస్తుంది ఈ ప్రపంచంలో మనల్ని నిరూపించుకోవడానికి. అందుకే ఈ రోజును జరుపుకొని మనం ఈ ప్రపంచంలో పుట్టినందుకు గర్వపడ్డం మంచిది. అయితే ఫైనల్, దీపక్ బర్త్డేని సాయంత్రం జరుపుకుంటున్నాం. అవును, జరుపుదాం. అన్నట్టు ఆర్తి, నువ్వు చాలా మంచి పని చేసావు. ఈ రోజు వరకు ఈ ఇంట్లో కేవలం భీమ్రావు పుట్టినరోజే జరుగుతూ వస్తుంది. కానీ ఈరోజు దీపక్ పుట్టినరోజు కూడా జరుగుతుంది. అందుకే నువ్వు ఈ ఇంటి ఆనవాయితీని మార్చేశావు. హితేష్ బాబాయ్, ఎవరిదైతే పుట్టినరోజుందో తన గురించి మాట్లాడొచ్చుగా. నా భర్త గురించి మీకెందుకు? నేను సీరియస్గా మాట్లాడతాను. వాళ్లకు చెప్తాను నాకు ప్రమోషన్ ఇచ్చి తీరాలని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డార్లింగ్. సార్, నేను మీకోసం చాయ్ తీసుకొచ్చాను. మీరు ఎటన్నా వెళ్తున్నారా? మర్చిపోయావా? నేను నిన్ను చెప్పాను కదా, నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడతానని, కొన్ని వారాల సెలవు ఇవ్వమని. ఎందుకంటే మనిద్దరం లండన్కి వెళ్ళడానికి. లండనా? బెస్ట్ ఆఫ్ లక్. ఓకే సార్,
నాకు మీ నుంచి పర్మిషన్ కావాలి. ఓకే. సార్ ఏంటంటే ఈరోజు మా అక్క కొడుకు బర్త్డే. అక్క ఇంకా బస్తీ వాళ్ళతో పాటు బస్తీకి వెళ్తాను. అలాగే రాత్రి అయిపోయాక వస్తాను. ఓకే. 1 minute సార్. సార్ ఇంకొక విషయం, మీ పాత బట్టల్ని తీసుకెళ్ళనా? బస్తీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఆంగ్లేయుల బట్టలు వేసుకుని పార్టీ చేసుకుంటారు. ఇందులో అడగడానికి ఏముంది చెప్పు. నీకోసం అతని ప్రాణాలు కూడా ఇస్తాను. ఇవన్నీ సార్ పాత బట్టలు. మీకు కావాల్సినవన్నీ తీసుకోండి. అయ్యో తిప్పి వేసుకోవాలి. ఇవన్నీ పాత బట్టల? ఇవి పూర్తిగా కొత్త బట్టలా ఉన్నాయి. అక్క అక్క ఏం చేస్తున్నావు? ఇలారా చూడు. ఆర్తి, ఇవన్నీ ఏంటి? బాగున్నాయి కదా, నీకేం నచ్చితే అది తీసుకోండి. ఇవన్నీ మనం దీపక్ బర్త్డే పార్టీలో వేసుకుందాం. దాంతో బస్తీ వాళ్లకు మనం అందరం భిన్నంగా కనిపిస్తాం. ఈ బట్టలో మనం అందరం భిన్నంగా కనిపించడమే కాదు, గొప్ప వాళ్ళలా ఉంటాం. కానీ గొప్పగా కనిపించడం ఎందుకు? శోభా, ఆర్తి మనందరి కోసం ఎన్నెన్నో చేస్తుంది. ఇక నువ్వు కేవలం ఊరికే ఇలా ప్రతికూలంగా మాట్లాడుతుంటా. అక్క, నేను మీతో ఇంక వాదించాలనుకోవడం లేదు. ఒకవేళ మీకు వేసుకోవాలని లేకపోతే మీ చాయిస్ అది. సరే, మీరంతా మీ పనులు చూసుకోండి. తొందరగా పని పూర్తి చేసేసుకుందాం. బస్తీకి వెళ్ళాలి కదా. పదండి. ఆర్తి, హా, దీన్ని ఒకసారి వేసుకోనా? అలాగే. ఆర్తి నాకు కొంచెం ఎక్కువే క్లోజ్ అవుతుంది. ఇలాంటి వాళ్లకు ఎప్పుడు కొంచెం డిస్టెన్స్ అవసరం. దద్దమ్మా, ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? నేను నిన్ను పసుపు ఫైలు తెమ్మన్నాను, మరి దేం ఫైలు? సారీ సార్. అసలు మీరంతా పని దొంగలే, మూర్ఖులు. సార్, ఇలా ఒకరిని చెంపదెబ్బ కొట్టడం తప్పు. పైగా ఈయన మీకు సారీ కూడా చెప్పాడు, అయినా మీరు కొట్టారు. లిసన్, నేను వీడికి బాస్ని. వీడికే కాదు, మొత్తం కంట్రీకి మా ఆంగ్లేయులు బాసులు. ఏది అనుకుంటే అదే చేస్తాం. కానీ అన్యాయం కాదు. ఏది ఏమైనా సరే మేము అన్యాయాన్ని మాత్రం సహించలేం. భీమ్రావ్, నువ్వెళ్ళు. ఇది మా సార్, అలాగే మాకు సంబంధించింది. నేను వెళ్ళనా? మీరు గొంతెత్తలేకపోతున్నారు, అందుకే నేను రావాల్సి వచ్చింది ఇక్కడికి. డేవిడ్ సార్, మేము అన్యాయాన్ని మాత్రం అస్సలు సహించలేం. భీమ్రావ్, నేనంటే భయం లేదా? నేను సిస్టమ్ని, మొత్తం వ్యవస్థని. ఇక నువ్వు ఒక సాధారణ స్టూడెంట్వి. I'll destroy your study and life. And listen, నీ కారణంగానే వీడి ఉద్యోగం ఊడింది. సార్, సారీ సార్, ప్లీజ్ సార్. సార్, డేవిడ్ సార్, నా పేరు భీమ్రావ్ అంబేద్కర్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అప్పటి నుంచే నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. అలాగే పోరాడుతూనే ఉంటాను. సార్ 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 సారీ సార్, నన్ను క్షమించండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. నీకు ఉద్యోగం కావాలా? కావాలి సార్. ఉద్యోగం కావాలా? వెళ్ళి వాడిని చెప్పదెబ్బ కొట్టు. ఇప్పుడే కొడతాను సార్. న్యాయం కోసం పోరాడతాను, అలాగే పోరాడుతూనే ఉంటాను. అప్పుడు నా ముందు ఎవరున్నా నాకు పెద్ద తేడా ఏముండదు. ఒక భారతీయుడైనా సరే, లేకపోతే ఆంగ్లేయ అధికారి అయినా సరే.